రెడీ. హాయ్, నా పేరు తస్లిం. ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా ఆఫీస్లో నా బర్త్డే సెలబ్రేట్ చేశారు. సెన్సార్కి మా మూవీ కూడా వెళ్ళింది. సెన్సార్ వాళ్ళు చాలా బాగా మెచ్చుకున్నారు మా మూవీని. నేను నా పాత్ర చాలా బాగుంటుంది, ప్లస్ నా నా కో యాక్టర్స్ పాత్రలు కూడా చాలా అలానే. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా. మీరు అందరూ మమ్మల్ని ఆదరించాలని మేము కోరుకుంటున్నాం. రెడీ. హాయ్, నా పేరు తస్లిం. ఇవాళ నేను నా లల్లి ఆఫీస్లో నా బర్త్డే సెలబ్రేషన్ జరిగింది. ఈ మధ్యనే మా మూవీ సెన్సార్కి వెళ్ళింది. సెన్సార్ బోర్డ్ వాళ్ళు చాలా మంచిగా ఉందని చాలా మెచ్చుకున్నారు, నన్ను మెచ్చుకున్నారు, నా కో యాక్టర్స్ని కూడా అందరినీ మెచ్చుకున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇప్పుడు రాబోతుంది. ఈ నెల ఆఖరిలో మాది ఆడియో ఫంక్షన్ ఉంది. ప్లస్ మా హీరో చౌదరి గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు మళ్ళీ చౌదరి గారు నాకు సెకండ్ టైం ఆఫీస్లో బర్త్డే చేశారు. ఒకసారి షూటింగ్లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ జరిగింది ఆఫీస్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు మాకు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ మంత్ మా సినిమా రిలీజ్కి ఉంది. మీరందరు తప్పకుండా చూడాలి. మీకు అందరికీ నచ్చినట్లయితే మీ రివ్యూస్ కూడా మంచిగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు బర్త్డే నేను నా లల్లి సినిమా కథానాయకి తస్లిం గారి బర్త్డే. ఈ సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. మీడియా వారిని ఈ సందర్భంగా పిలిచినాము. మీడియా సమావేశం జరిగింది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మధ్యకాలంలో మాది సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులందరూ కూడా మా సినిమాని చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాల్లో ఇంత నీట్గా ఎవరు చేయలేదు అని వారు మాకు ప్రశంసలు అందించారు. ఫ్యామిలీ డ్రామా చాలా బాగుందన్నారు. మా టీం అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మా హీరోయిన్ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సెన్సార్ వారే మెచ్చుకున్నారు అంటే ప్రేక్షకులు ఇంకా ఆదరణ మాకు ఇచ్చి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తారని మేము అనుకుంటున్నాము. ఈ సినిమా ఇంత మంచిగా రావడానికి మా టీం 24 క్రాఫ్ట్స్ మొత్తం దీనికి సపోర్ట్ చేసి ఎంతో వాళ్ళు ఎంత కష్టం ఉన్నా దాన్ని లెక్క చేయకుండా వాళ్ళు బాగా సపోర్ట్ చేసి కష్టపడ్డారు దీనికి. ఈ సినిమాకి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కో డైరెక్టర్, డైలాగ్ రైటర్ శ్రీధర్ గారు, డిఓపి శ్రీనివాసాచారి గారు, మా ఆర్ట్ డైరెక్టర్ నాని పండు గారు, అదేవిధంగా మా ఫైట్ మాస్టర్ తుఫాన్ గారు, మా డ్యాన్స్ మాస్టర్ కపిల్ గారు, మా మేకప్ మ్యాన్ సాంశివరావు గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సిఎన్ ఆదిత్య గారు, అదేవిధంగా సాంకేతిక నిపుణులైనటువంటి ఎడిటర్ కానీ, డబ్బింగ్ ఇన్ఛార్జి కానీ, డిఏ కానీ, అదేవిధంగా మిక్సింగు మన ఆర్ఎస్ఎఫ్ పద్మారావు గారు, ఆర్ఎఫ్సి పద్మారావు గారు, వీరందరి సహకారంతో మా సినిమా ఇంత బాగా వచ్చింది. చాలా బాగుంది, మాకు నచ్చింది. వారందరూ కూడా మాకు స్టార్టింగ్ నుంచి ప్రోత్సాహం, సినిమా బాగుంది సార్, బాగుంది సార్, బాగా చేశారు, ఇంకా బాగా చేద్దామని వారు మేము చేసింది 50% అయితే మిగతా 50% వారందరూ విత్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్సిఎం రాజు గారు కూడా మమ్మల్ని చాలా మెచ్చుకున్నారు. వారందరికీ ఈ సందర్భంగా మీడియా ద్వారా వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు నేను చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుద్ది మా సినిమా. ఫ్యామిలీ డ్రామా చాలా నీట్గా ఉంది. ఫ్యామిలీ మొత్తం పోయి కూర్చొని చూసే విధంగా సినిమా ఉందని సెన్సార్ వారు చెప్పడం జరిగింది. మీరు కూడా చూస్తారు అని, మమ్మల్ని ఆదరిస్తారని హృదయపూర్వకంగా నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా మరొకసారి మా హీరోయిన్ తస్లిం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాను.
అదేవిధంగా మమ్మల్ని మరొక్కసారి మీడియా మిత్రులకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ధన్యవాదాలు. డన్.